Today class 16th group elements. తెలుగులో 16వ గ్రూప్ మూలకాలు 16వ గ్రూప్ మూలకాలు చదువుకుంటున్నాం 16వ గ్రూప్ మూలకాలు ఏంటివి వాట్ ఆర్ ద 16th group elements ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం టెలూరియం పొలోనియం oxygen sulfur selenium tellurium polonium are the 16th group elements. Paramar Sankhya, atomic number, if you see, atomic number of oxygen is 8, sulfur 16, selenium 34, tellurium 52, and polonium 84. See, these six are called as 16th group elements, are also called as 6th group elements, are also called as chalcogen. 16వ గ్రూప్ మూలకాలు అదే పేరుతో పాటు ఇంకేమని పిలవచ్చు మనం చాల్కోజన్స్. ఈ 4 మూలకాలను కలిపి చాల్కోజన్స్ అని పిలుస్తారు. సో చాల్కోజన్స్ అని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఓర్ ఫార్మింగ్ టెండెన్సీ. సో వీటికి ఖనిజాలను ఏర్పరిచే సామర్థ్యం ఉంది కాబట్టి ఖనిజాలను ఏర్పరిచే సామర్థ్యం ఉంది కాబట్టి ఈ 4 మూలకాలను చాల్కోజన్స్ అని పిలవడం జరుగుతుంది ఓర్ ఫార్మింగ్ టెండెన్సీ మూలంగా. సో పొలోనియం ఇస్ ఎ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ రేడియో ధార్మిక స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి మూలకం. సో ఇఫ్ యు గో ఫర్ బిఫోర్ దిస్ ఇన్ దిస్ లెసన్ ఫస్ట్ పాయింట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అకరెన్స్ లభ్యత ఎక్కడ లభిస్తున్నాయి మూలకాలు. సో వేర్ వి ఆర్ గెటింగ్ దీస్. సో ఆక్సిజన్, the most abundant element in the earth crust is oxygen. Almost we will get 46.6% by mass. భారాత్మకంగా భూమి పొరలలో ఆక్సిజన్ని మనం 46.6% లభించడం జరుగుతుంది మనకి. అలాగే ఆక్సిజన్ గాలిలో 20.946% బై వాల్యూమ్ లభిస్తుంది. ఘనపరిమాణాత్మక వాతావరణంలో ఆక్సిజన్ 20.96% మనకు భారాత్మకంగా లభిస్తుంది. సో ఇది ఆక్సిజన్ గురించి. గో ఫర్ ద సల్ఫర్ గురించి మాట్లాడుకున్నట్టయితే సల్ఫర్ సల్ఫైడ్స్ రూపంలో సల్ఫేట్స్ రూపంలో లభిస్తుంది మనకి. సల్ఫర్ సల్ఫేట్స్ రూపంలో లభిస్తుంది. సల్ఫేట్స్ సల్ఫర్ లభ్యత గురించి మాట్లాడుకుంటే ఇందులో లభిస్తుంది ఎప్సమ్ సాల్ట్ ఫార్ములా, what is the formula? MgSO4 7H2O. Another compound gypsum formula CaSO4 2H2O. Another one galena, what is that? PbS. Another one zinc blend in the form of zinc blend, formula ZnS. Another one copper pyrites, formula CuFeS2. సో ఆక్సిజన్ సల్ఫర్ లభించేది సల్ఫైడ్ రూపంలో, సల్ఫేట్స్ రూపంలో, ఎప్సమ్ సాల్ట్, జిప్సమ్, గలేనా, జింక్ బ్లెండ్, కాపర్ పైరిటిస్ రూపంలో లభిస్తుంది. అలాగే సెలీనియం టెలూరియం గురించి మాట్లాడుకుంటే టెలూరియం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెలూనైడ్స్ అండ్ టెలూరైడ్స్. టెలూనైడ్స్ రూపం లోపల సల్ఫర్ ఖనిజాల్లో లభిస్తాయి. అండ్ ద రిమైనింగ్ పొలోనియం. సో పొలోనియం లభ్యత నేరుగా లభించదు. పొలోనియం ఈజ్ ఎ డికే ప్రోడక్ట్ ఆఫ్ థోరియం అండ్ యురేనియం. థోరియం మరియు యురేనియంలు రేడియోధార్మిక విఘటనం చెందే క్రమం లోపల మనకి ఏ మూలకం లభిస్తుంది? పొలోనియం లభిస్తుంది. నెక్స్ట్ వన్ general properties. సాధారణ ధర్మాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ స్టేట్ భౌతిక స్థితి. సో భౌతిక స్థితి గురించి మాట్లాడుకుంటే ఎవరెవరున్నారు? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఆక్సిజన్
ఆక్సిజన్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్. ఆక్సిజన్ గ్యాస్ రూపంలో లభిస్తుంది. మిగతా సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియంలు సాలిడ్స్, ఘన పదార్థాలు. మిగతావి ఘన పదార్థాలు. ఆక్సిజన్ వాయు రూపంలో లభిస్తుంది, మిగతావి ఘన రూపంలో లభిస్తాయి. సో ఆక్సిజన్ వాయు రూపంలో లభించడానికి కారణం, వాయు రూపంలో లభించడానికి కారణం రెండు ఆక్సిజన్స్ మధ్య ద్విబంధం ఏర్పడును. సో ఈ ద్విబంధంలో ఒకటి సిగ్మా బంధం, ఒకటి పై బంధం. సో పొలారిటీ ఉండకపోవడం వల్ల ఈ O2 అణువుల మధ్య వాండర్ వాల్ ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉండడం మూలంగా ఈ O2 మాలిక్యూల్స్ అనేటివి ఐసోలేటెడ్ రూపంలో ఉంటాయి, ఒంటరిగా ఉంటాయి. సో ఒంటరిగా ఉండడం మూలంగా మనకు ఆక్సిజన్ ఏ రూపంలో లభిస్తుంది? వాయు రూపంలో ఉంటుంది. సో వేరాస్ సల్ఫర్ విషయానికి వస్తే సల్ఫర్ కానీ, సెలీనియం కానీ, టెలూరియం కానీ, పొలోనియం కానీ సో ఏ రూపంలో ఉంటాయి? మనకి ఘన రూపంలో లభిస్తాయి. నెక్స్ట్ వి గో ఫర్ ది అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం విషయానికి వస్తే గ్రూప్లలో పైనుంచి కిందికి పరమాణు వ్యాసార్థాలు పెరుగును. అటామిక్ రేడియస్ డౌన్ ద గ్రూప్ వాట్ హ్యాపెన్స్? ఇంక్రీజెస్. గ్రూప్లలో పైనుంచి కిందికి పరమాణు పరిమాణం ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? సో పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ భేదాత్మక ఎలక్ట్రాన్ కొత్త కక్షలోకి చేరడం వల్ల పరమాణు పరిమాణాలు ఏమవుతాయి? పెరుగుతాయి. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్లలో పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ పరమాణు అయనీకరణ శక్తులు ఏమవుతాయి? తగ్గుతాయి. గ్రూప్లలో పైనుంచి కిందికి అయనీకరణ శక్తి విలువలు ఏమవుతాయి? తగ్గుతాయి. డౌన్ ద గ్రూప్ అయనైజేషన్ ఎనర్జీస్ ఆర్ వాట్ హ్యాపెన్స్? Decreases, because down the group atomic size increases, therefore ionization energies are decreases. So oxygen, sulfur, selenium, tellurium. So these are the ionization order. And if we compare the ionization energy with adjacent group, that is fifth group or 15th group. So generally when we are moving in a period from left to right, so ionization energies increases. So according to that concept, the 16th group element should have the highest ionization energies comparing with the 15th group element. 15వ గ్రూప్ మూలకాల కంటే 16వ గ్రూప్ మూలకాల అయనీకరణ శక్తులు ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే మనం ఎడమ నుంచి కుడికి వస్తున్నాం. కానీ 16వ గ్రూప్ మూలకాల యొక్క అయనీకరణ శక్తులు 15వ గ్రూప్ మూలకాల యొక్క అయనీకరణ శక్తుల కంటే తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే 15వ గ్రూప్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం సగం నిండి ఉంటుంది. సో 16వ గ్రూప్ మూలకాల్లో అది సాధ్యం కాదు కాబట్టి సో 15వ గ్రూప్ మూలకాల అయనీకరణ శక్తులు 16వ గ్రూప్ మూలకాల యొక్క అయనీకరణ శక్తుల కంటే ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రోనెగటివిటీ వాట్ హ్యాపెన్స్? డిక్రీజెస్. పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ రుణ విద్యుతాత్మకత విలువలు ఏమవుతాయి? తగ్గుతాయి. పైనుంచి కిందికి రుణ విద్యుతాత్మకత విలువలు ఏమవుతాయి? తగ్గుతాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్, ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీలు. జనరల్గా పైనుంచి కిందికి గ్రూప్లలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తగ్గుతాయి. సో డిక్రీజెస్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు గ్రూప్లలో పైనుంచి కిందికి ఏమవుతాయి? తగ్గుతాయి. సో దాని ప్రకారం హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ ఎవరికి ఉండాలి? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం అండ్ లాస్ట్లో ఎవరు ఉండాలి? టెలీనియం. దీని లాస్ట్లో ఎవరు ఉండాలి? ఇంకా పొలోనియం. కానీ చిన్న మార్పు ఏంటిదంటే ఆక్సిజన్ ఈ గ్రూప్లో అంటే ఈ ఆర్డర్లో చివరిలో ఉంటుంది. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు చాలా ఈ గ్రూప్ ఎలిమెంట్స్లో అన్నిటికంటే తక్కువగా దేనికి ఉంటుంది అంటే ఆక్సిజన్కే ఉంటుంది. ఎందుకు మరి తక్కువగా ఉంటుంది ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు? అసలు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటిది? మనం బాహ్య కక్షలోకి ఎలక్ట్రాన్ చేర్చడం ద్వారా విడుదలయ్యేటువంటి శక్తి. The energy released when we added one electron to the outer shell of orbital. So in this while ఈ క్రమంలో ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు మనం కొత్తగా చేర్చే ఎలక్ట్రాన్కి ఆక్సిజన్ యొక్క పరమాణు పరిమాణం చిన్నదిగా ఉండడం మూలంగా కొత్తగా చేర్చే ఎలక్ట్రాన్కి పాత ఎలక్ట్రాన్స్కి మధ్య ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దేర్ విల్ బి లార్జ్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఇన్ ది ఆక్సిజన్. సో డ్యూ టు దట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లోయర్ దాన్ sulfur, selenium, tellurium, polonium. And if you go for the melting points, so melting points oxygen, sulfur, selenium,
tellurium, polonium. Boiling points, if you go for the boiling points, again oxygen, sulfur, selenium, tellurium and polonium. అండ్ ఈ రెండు ఎగ్జాంపుల్స్ ద్రవీభవన ఉష్ణోగ్రతలు బాష్పీభవన ఉష్ణోగ్రతల గురించి మాట్లాడుకుంటే ఆక్సిజన్కి సల్ఫర్కి మధ్య ద్రవీభవన ఉష్ణోగ్రత అయినా బాష్పీభవన ఉష్ణోగ్రతలు అన్న విలువలో అయినా తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉండడానికి కారణాన్ని మనం ఎట్లా వివరించవచ్చు అంటే బేస్డ్ ఆన్ ది అటామిసిటీ, పరమాణుకత మీద. సో ఆక్సిజన్ యొక్క పరమాణుకత 2, సల్ఫర్ యొక్క పరమాణుకత 8. ఈ పరమాణుకతల తేడా మూలంగా ఆక్సిజన్ సల్ఫర్ల మధ్య ద్రవీభవన మరియు బాష్పీభవన ఉష్ణోగ్రతల్లో తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సాంద్రతలు, డెన్సిటీ. సో సాంద్రతలు కూడా చూసినట్టయితే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం అండ్ పొలోనియం. ఇది సాంద్రతల యొక్క క్రమం. నెక్స్ట్ పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. సో మెటల్, నాన్ మెటల్, మెటలాయిడ్స్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో గ్రూప్లలో పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ వెన్ వీఆర్ మూవింగ్ డౌన్ ద గ్రూప్, మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్, నాన్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. సో దేర్ బేస్డ్ ఆన్ దట్ ఆక్సిజన్, సల్ఫర్ ప్యూర్లీ నాన్ మెటల్స్, ఈ రెండు కూడా అలోహాలు. సెలీనియం, టెలూరియం రెండు కూడా మెటలాయిడ్స్, అర్ధలోహాలు. పొలోనియం పూర్తిగా ఏ వర్గం కిందికి వస్తుంది? మెటల్ కిందికి వస్తుంది. బిలాంగ్స్ టు మెటల్ ప్రాపర్టీ. Metal, it's a metal, and these are general properties and also comes under the physical properties. And if we go for the chemical properties, chemical properties. So chemical properties, rasayana dharmalu, chemical properties telugulo rasayana dharmalu. ఈ వర్గంలో రసాయన ధర్మాల కింద మనం ఫస్ట్ చదువుకునేది ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సీకరణ స్థితి. సో ఆక్సీకరణ స్థితి గురించి మాట్లాడుకుందాం. ఆక్సీకరణ స్థితి గురించి మాట్లాడుకునేటప్పుడు గ్రూప్ మూలకాలు, సాధారణ ఆక్సీకరణ స్థితి 16వ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ ఆక్సీకరణ స్థితి -2. The common oxidation state of 6th group elements is -2. And down the group, so when we are moving down the group, oxygen to sulfur, sulfur to selenium, selenium to tellurium, tellurium to polonium, the stability of -2, what happens? Decreases. -2 యొక్క ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం ఏమవుతుంది? తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? కారణం ఏంటిది? బికాస్ రుణ విద్యుతాత్మకత, మూలకాల యొక్క రుణ విద్యుతాత్మకతలు ఏమవుతాయి? తగ్గుతాయి. అండ్ ఈ గ్రూప్ మూలకాలు సాధారణంగా ప్రదర్శించేటువంటి ఆక్సీకరణ స్థితులు -2, +2, +4, +6. వి టాక్ అబౌట్ ఓన్లీ ఆక్సిజన్. కేవలం మనం ఆక్సిజన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఆక్సిజన్, ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్, -. ఆక్సిజన్ తన చాలా సమ్మేళనాలలో -2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. -2 ఆక్సీకరణ స్థితి కాకుండా పెరాక్సైడ్స్ లోపల, ఇన్ ద కేస్ ఆఫ్ పెరాక్సైడ్స్ లైక్ H2O2, హియర్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ -1. పెరాక్సైడ్స్ కాకుండా సూపర్ ఆక్సైడ్స్, అదర్ దాన్ పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్. సో సూపర్ ఆక్సైడ్స్ కేసులో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ -1/2. Example, KO2. In the case of KO2, what is the oxidation state of oxygen? -. And when oxygen is combining with the fluorine, so oxygen can combine with the fluorine and can form only 2 types of compounds. One is OF2 and another one is O2F2. One example is OF2, another example is O2F2. So in both the cases, oxygen will exhibit plus oxidation state. Why? Because the oxidation state development is based on the electronegativity. రుణ విద్యుతాత్మకతను బేస్ చేసుకొని ఈ ఆక్సీకరణ స్థితిలో అలాట్ చేస్తాం మనం. సో మొత్తం ఆవర్తన పట్టికలోనే అత్యధిక రుణ విద్యుతాత్మక కలిగిన మూలకం ఏంటిది? ఫ్లోరిన్. కాబట్టి ఎప్పుడు కూడా ఫ్లోరిన్కి నెగటివ్ ఛార్జ్ వస్తుంది, సో ఆక్సిజన్కి ఆటోమేటిక్గా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్లో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితి +2, ఈ ఎగ్జాంపుల్లో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితి ఎంత? +1. సో +2, +1. సో బేస్డ్ ఆన్ దట్, సో టోటల్లీ oxygen can exhibit
the oxidation states -2, -1, +1, +2 and -1/2 is also possible for oxygen. If you go for the remaining elements, in the case of remaining elements, the possible oxidation states already we discussed +2, +4, +6 means sulfur. If you go for the sulfur can exhibit -2, +2, +4, +6. But what will happen? So down the group, the stability of +6 oxidation state decreases. Stability of +6 oxidation state, what happens? Decreases. And the stability of +4 oxidation state increases. Why? Because due to inert pair effect. Inert pair effect. So inert pair effect, జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం మూలంగా ఈ గ్రూప్ లో +6 యొక్క ఆక్సీకరణ +6 ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం తగ్గుతుంది, +4 ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం పెరుగుతుంది. దాని అర్థం Te so stable in +4 comparing with the +6 oxidation state. So whereas oxygen cannot exhibit a +4 oxidation state or +6 oxidation state. Why? So to understand that we must know the electronic configuration. For example, if you see oxygen, what is the atomic number of oxygen? 8. What is the electronic configuration? Helium 2s2 2p4 is the electronic configuration. If you go for the sulfur, what is the atomic number? 16. What is that? Neon, what is the outer shell configuration? 3s2 3p4. If you go for the selenium, what is that? 34. What is that? Argon 3d10 4s2 4p4. Tellurium 52. What is that? Krypton 4d10 5s2 5p4 5p4. See, if you observe the outer shell electronic configuration, this is 2s2 2p4 is the outer shell electronic configuration, 3s2 3p4 is the outer shell electronic configuration, 4s2 4p4 is the outer shell electronic configuration, 5s2 5p4 is the outer shell electronic configuration. So if you go for the, if you compare the oxygen and sulfur, oxygen and sulfur compare చేస్తే oxygen విషయం లోపల 2s2 2p4, it has 2 unpaired electrons. By utilizing these 2 unpaired electrons, it can form 2 bonds. And there is no availability of d. There is no availability of d orbitals. D orbitals అందుబాటులో లేవు. But if you go for the sulfur outer shell electron configuration also 3s2 3p4. Again, I am writing the 4 electrons here. But what is the possibility here? Here the availability of d orbitals. The availability of d orbitals. Due to the availability of d orbitals, what happened in the case of sulfur? The electrons can excited to the d sublevel. Excited to the d sublevel. For example, one electron is excited. So there will be now how many unpaired electrons will be? So 4 unpaired electrons. Therefore here it can exhibit +4 oxidation state. Again, so if second another electrons also excited into the d orbital. So now total how many unpaired electrons are there? 1, 2, 3, 4, 5, 6. So 6. Here what is the possible oxidation state? +6 oxidation state. So +6 oxidation state is possible for sulfur. So which is not possible for oxygen. Oxygen cannot exhibit +4 or +6 oxidation state. Why? There is no availability of d orbitals. d orbitals అందుబాటులో లేవు కాబట్టి ఆక్సిజన్ +4 కానీ +6 కానీ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేయదు. Next, if you go for the oxygen, so oxygen will show some anomalous properties, anomalous behavior comparing with the remaining elements. So why? So due to its small atomic size, and high electronegativity. So due to small atomic size and high electronegativity, oxygens show some abnormal behavior comparing with the sulfur, selenium, tellurium. So one of the example here, so oxygen cannot exhibit the +4 oxidation state and +6 oxidation state. The next property, hydrides.
The next property, hydrides. So that means we can say in another way, reaction with hydrogen. Reaction with hydrogen, and the compounds formed are called as hydrides. The compounds are called hydrides. So ఈ గ్రూప్ మూలకాలు హైడ్రోజన్తో చర్య జరపడం వల్ల ఏర్పడ్డ సమ్మేళనాలను హైడ్రైడ్స్. హైడ్రైడ్స్ ఆర్ ద బైనరీ కాంపౌండ్స్. And if you go for example, oxygen, oxygen can form H2O. So hydrogen can form H2S. Selenium can form H2Se, like that H2Te, and like that H2PO. So symbolically we can represent EH2. So where E is sixth group element. E may be oxygen, sulfur, selenium, tellurium, polonium. So these are the hydrides: H2O, H2S, H2Se, H2Te, and H2PO. So now simple, if you see the structure of this one, I mean I'm taking the example oxygen. Central atom is oxygen. This is hydrogen and this is hydrogen. And to applicable all, I'm writing like this EH. So now let us discuss about the EH bond. Discuss about the EH bond. EH bond గురించి మాట్లాడుకుందాం. So EH bond గురించి మాట్లాడుకుంటే down the group EH bond will what happens? The bond length what happens? Increases. So down the group bond length what happens? Increases. So down the group bond length, EH bond length increasing means what happens? Bond energy will be what happens? Decreases. So simply down the group bond energy of EH will be what happens? Decreases. So what that means? EH bond energy is decreasing means, if we discuss the property thermal stability, what the property we are discussing? Thermal stability. If we are so discussing the thermal stability, ఉష్ణ స్థిరత్వం. So ఎవరు అధికంగా స్థిరంగా ఉంటారు? H2O will be more stable because the EH bond is very strong in the case of H2O. So in the next case H2S, in the next case H2Se, in the next case H2Te, and who will be in the last? H2PO. And acidic nature, if we go for the acidic nature, so acidic nature means, so which can lose proton easily, that shows the acidic character. So where the EH bond is very weak, in the last case EH bond is very weak. So therefore, so H2O, H2S, H2Se, and the last one is H2D, means it shows highest acidic character. And along with acidic character, reducing property, క్షయకరణ స్వభావము. సో రిడ్యూసింగ్ నేచర్, క్షయకరణ స్వభావము. క్షయకరణ స్వభావం కూడా ఎవరికి ఎక్కువగా ఉంటుంది? సో H2O కంటే H2S, H2S కంటే H2Se, అండ్ H2S కంటే Se కంటే H2Te అధిక క్షయకరణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. Next, if you go for the boiling points and melting point, boiling points. If you go for the boiling points, as per the norms, when we are moving down the group, atomic weights, molecular weights, what happens? Increases. As atomic weights, molecular weights increases, melting points, boiling point also what happens? Increases. So based on that, so we should have the highest melting point, highest boiling point H2D. So therefore, so according to our order, H2S, H2Se, and H2Te. So what should be your H2O? But H2O will have the highest boiling points among these hydrides. Why it will have the highest boiling points in this group? Because H2O will show hydrogen bonding. It will show hydrogen bonding. So due to this property, due to the hydrogen bonding ability, so H2O will have the highest boiling points. అత్యధిక బాష్పీభవన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. And one more thing. So among these hydroids, so H2O is a liquid. What is H2O? Is a liquid, whereas H2S is a gas. H2O liquid, H2S is gas. సో H2O కంటే కింద ఉన్న H2S ఏమో గ్యాస్ రూపంలో ఉంది, పైన ఉన్న H2O ఏమో లిక్విడ్ రూపంలో ఉంది. సో కిందికి వస్తున్నామంటే H2S కూడా లిక్విడ్ రూపంలో ఉండాలి లేదా సాలిడ్ రూపంలో ఉండాలి, కానీ గ్యాసెస్ రూపంలో ఉంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? సింపుల్ రీజన్. ద రీజన్ ఈజ్, సో హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ H2O, whereas హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ H2S. H2S విషయంలో హైడ్రోజన్ బాండింగ్ సాధ్యం కాదు కాబట్టి,
సో H2S వాయు రూపంలో ఉంటే H2O మనకి ఏ రూపంలో ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది. సో అప్ టు దిస్ ఇప్పుడు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్‌లో సో ఇది మన క్వెషన్స్ ఎట్లా వస్తాయి అంటే సల్ఫర్ లభ్యత. సల్ఫర్ ఏ విధంగా లభిస్తుంది? సల్ఫర్ ఎక్కడి నుంచి లభిస్తుంది? ఫర్ ద సోర్సెస్ ఆఫ్ ది సల్ఫర్. సల్ఫర్ సోర్సెస్ ఎట్లా ఉన్నాయి? ఏమున్నాయి సల్ఫర్ సోర్సెస్? ఏం డిస్కస్ చేసుకున్నాం? ఎప్సమ్ సాల్ట్, జిప్సమ్, బెరైట్, గలేనా, జింక్ బ్లెండ్, కాపర్ పైరడీస్. సో ఇవన్నీ కూడా వీటి యొక్క సోర్సెస్, సల్ఫర్ యొక్క సోర్సెస్. నెక్స్ట్ అనదర్ క్వెషన్ పాసిబిలిటీ. సో H2O యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత H2S కంటే అధికంగా ఉండడానికి గల కారణాలు, లేదా 6th గ్రూప్ మూలకాలలో H2O యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత అత్యధికంగా ఉండడానికి కారణాలు. ఎందుకు? H2O హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరచగలగడం. నెక్స్ట్ H2O వాయువు, H2O ద్రవము, H2S వాయువు. సో ఎందుకు H2O ద్రవ రూపంలో ఉంది, H2S వాయు రూపంలో ఉంది? దీనికి గల కారణం ఏంటిది? H2O అనేది H2Oలో హైడ్రోజన్ బంధాలు సాధ్యం, H2Sలో హైడ్రోజన్ బంధాలు సాధ్యం కాదు కాబట్టి మనకి H2O ద్రవ రూపంలో ఉంటుంది, H2S ఏ రూపంలో ఉంటుంది? వాయు రూపంలో ఉంటుంది. అండ్ అడిగితే ఆర్డర్ ఆఫ్ థర్మల్ స్టెబిలిటీ 16th గ్రూప్ మూలకాల హైడ్రైల యొక్క ఉష్ణ స్థిరత్వ క్రమాన్ని రాయండి. క్రమాన్ని రాస్తే ఇందులో ఎవరు అత్యధికంగా స్థిరాన్ని కలిగి ఉంటారు? H2O. నెక్స్ట్ ఎవరు? H2S, H2SE, H2TE అండ్ is the least stable H2PO. ఆక్సిజన్ ఏర్పరచగలిగేటువంటి ఆక్సీకరణ స్థితులు. సో వాట్ ఆర్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ exhibited by the oxygen? What are the possible oxidation states? -2 is possible, -1 is possible, -1/2 is possible, +1 is possible, +2 is possible. And another question. So why the oxygen cannot exhibit +4 oxidation state or +6 oxidation state? So ఎందుకు ఆక్సిజన్ +4 ఆక్సిడేషన్ స్టేట్ని +6 ఆక్సిడేషన్ స్టేట్ని ప్రదర్శించదు? ఎందుకు ప్రదర్శించదు అంటే ఆక్సిజన్లో డి ఆర్బిటాల్స్ అవైలబిలిటీ లేవు. సో ఆక్సిజన్లో డి ఆర్బిటాల్స్ అందుబాటులో లేవు కాబట్టి ఆక్సిజన్ ఏ ఆక్సీకరణ స్థితులు ప్రదర్శించదు? +4, +6 ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించదు. In this class, we discussed 16th group elements, atomic numbers, general properties like atomic radius, ionization energy, electronegativity, melting points, boiling points, electron affinities, and metallic, non-metallic nature, and what is the oxidation states and hydrates of these group elements. సో ఈ గ్రూప్ మూలకాలు ఏర్పరిచేటువంటి హైడ్రేట్ల గురించి మాట్లాడుకున్నాం. ఈ గ్రూప్ మూలకాల యొక్క ఆక్సీకరణ స్థితుల గురించి మాట్లాడుకున్నాం. ఈ గ్రూప్ మూలకాలు ఎట్లా లభిస్తాయో మాట్లాడుకున్నాం. ఈ గ్రూప్ మూలకాల యొక్క అయనికరణ స్థితిలో మార్పు ఏంటిది, రుణ విద్యుతాత్మకతలో మార్పు ఏంటిది, అయనికరణ శక్తిలో మార్పు ఏంటిది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలో మార్పు ఏంటిది అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. ద నెక్స్ట్ టాపిక్ we are going to discuss oxides.